దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 6వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం అని చెప్పచ్చు, లేకపోతే ఈరోజు మనము సువార్త నేర్చుకుంటున్నాం. ఒక అద్భుతమైన స్టేట్మెంట్, వాక్యము. ఇది పౌలు గారు రాశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఏముంది? ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. రైట్? అంటే పూర్తి వచనం ఎలా ఉందంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఇక్కడ 2 గుంపులు మనం చూడగలుగుతున్నాం కదా. ఒకటి దూరస్తులు, 2 సమీపస్తులు. అంటే ఫార్ అండ్ నియర్. ఓకేనా? టు అండ్ ఫ్రో అంటే వెళ్ళడానికి రావడానికి. రైట్? అంటే దూరం అయిపోయిన వారిని దగ్గరకు తెచ్చేవాడు, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే తండ్రి అయిన దేవునికి దూరం అయిపోయిన మన కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కోసం పంపించినట్లు మనము చూడగలుగుతున్నాం. రైట్? రైట్. కనుక మనము ఈ వాక్యము నేర్చుకునే ముందు ఒక్కసారి ఇంగ్లీష్ వెర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 13. బట్ నౌ యు హ్యావ్ బీన్ యునైటెడ్ విత్ క్రైస్ట్ జీసస్. అయితే ఇప్పుడు మీరు యేసు క్రీస్తునందు ఒక్కటై ఉన్నారు. ఎవరితో? దేవునితో. వన్స్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్, ఒకప్పుడు మీరు దేవునికి దూరమై ఉన్నారు. బట్ నౌ యు హ్యావ్ బీన్ బ్రాట్ నియర్ టు హిమ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అయితే మీరు ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క రక్తము వలన విమోచింపబడి దేవునికి దగ్గర వచ్చి ఉన్నారు. ఇది అన్యులకు, ఎ లెటర్ టు జెంటైల్స్. ఇది అన్యజనులకి రాస్తున్న ఈ యొక్క పత్రిక. ఈ పత్రిక ఎపిస్టల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పత్రికలు అంటే ఏంటంటే, వారికి పౌలు ఒక భావము తెలియపరచడానికి అపోస్తల కార్యంలో మనం చూడగలుగుతాం. ఈ యొక్క ఎఫెసీ సంఘము, ఫిలిప్పీ సంఘము, కొరింథీ సంఘము, మరి అదే విధముగా రోమా. అయితే ఈ యొక్క పత్రికలు పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నట్లు మనం చూడగలము? ప్రిజన్ ఎపిస్టల్స్ అంటారు. అంటే చెరసాలలో పౌలును వేసినప్పుడు చెరసాలలోంచి పౌలు రాస్తున్నాయి. ఆ యొక్క చివరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక రోమా జైల్లో ఆ యొక్క 69 AD చనిపోక ముందు రాసిన పత్రిక అంటారు. నేను బహువృద్ధుడై ఉన్నాను అని. అంటే ఆ భయంకరమైన ఆ బాధలలో పౌలు పత్రికలో రాస్తున్నాడు. అంటే ఏమేం పత్రికలు రాశాడు? ప్రిజన్ ఎపిస్టల్స్, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలేమోను. ఫిలేమోను కూడా ఆగర్భ శ్రీమంతుని దగ్గర ఉండే ఆ ఫిలేమోనుకి ఆ చెరసాలలో ప్రత్యక్షమైనప్పుడు ఒకప్పుడు అతడు నీకు నాకు ప్రయోజనకరుడు కాడు, కానీ ఇప్పుడు మన ఇద్దరికి ప్రయోజనకరుడు అని చెప్తాడు. ఎవరన్నా మన కోసము ఆ విధమైన సాక్ష్యం పలికే వాళ్ళు ఉన్నారా? నిజంగా చెడు వెంటనే వెళ్ళిపోద్ది కదా. ఎవరి కోసం చెడు చెప్పినా నమ్మేస్తాం కదా. కానీ ఫలానా వాడు మంచోడంటే ఎందుకో నమ్మలేం కదా. నిజంగా దేవుణ్ణి వెతకాలి అంటే ఎక్కడ గోపురాల్లో ఉండడు, కొండల మీద ఉండడు, గుడుల్లో ఉండడు, గుండె గుడిలో ఉంటాడు. నువ్వు దేవుణ్ణి వెతకాల్సింది నీవు గుండె గుడిలో. యుద్ధాలు, కలహాలు, పోరాటాలు బయట జరగవు, నీ గుండె గుడిలో జరుగుతాయి.
ఇప్పుడు మనకిస్తున్న ఒక్కసారి లేఖనం చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులు. క్రీస్తు రక్తాన్ని చాలా వెటకారం చేస్తారు కదా, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మనకి తెలుసు కదా యేసన్న గారి పాట, యేసు రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము కార్చునంతగా నీకోసం నా కోసం ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది? సువార్త గురించి చెప్పడం నాకు ఇష్టం తెలుసా? యేసు ప్రభువారి జీవితమే సువార్త. యేసు ప్రభువారి కోసము ఆయన పుడుతున్నప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. నిజంగా మనం పుట్టినందుకు ఎంతమంది సంతోషిస్తే ఎంత బాగుంటుంది కదా, ఏదో అనిపిస్తూ ఉంటుంది కదా. చచ్చిపోతాం కదా ఒకరోజు, ఎలాగూ చచ్చిపోదామా? ఎవరికి ఇష్టం కాకుండా చచ్చిపోదామా? లేకపోతే 10 మంది మన కోసం గుండె పగిలి ఏడ్చేటట్లు చచ్చిపోదామా? ఆలోచించండి. నాకు ఈ వాక్యం వచ్చిన వెంటనే కళ్ళు మూసుకొని నేను వేసేసే వాక్యం ఏంటి తెలుసా? ఇర్మియా 23:23 ఏమని ఉంటుంది? నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? అంటే ఇక్కడ దీని భావం తెలుగులో ఎలా ఉంది కదా, ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే am I God at hand, not God from far? అంటే దగ్గరుంటేనే దేవుడినా, దూరము నుంచి నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల యందట ఉన్నవాడను కాన. అంటే ఆయనకు మరుగైంది ఏదీ లేదు. చాలామంది దగ్గరుంటే ఒకలాగా, దూరమైతే ఒకలాగా, ముందుంటే ఒకలాగా, వెనక ఇంకొకలాగా. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా. నిజంగా ఈ జీవితంలో అనుభవాలతో కన్నీటితో ఈ వాక్యాలు నేర్పిస్తే ప్రభువునందు ప్రియులరా, ఈరోజు మనము సువార్త నేర్చుకుంటున్నాం కదా. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదట వచనము ఏ విధంగా ప్రారంభించబడుతుంది? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మిమ్మును క్రీస్తుతో బ్రతికించి, అంటే దేవుడు క్రీస్తులో చూస్తున్నాడు. సువార్త చెప్తాను కదా 3 భాగాలు. మొట్టమొదట ఆదికాండంలో దేవుడు ఆదామును చేసినట్లు చూస్తున్నాం కదా. ఆదాము తప్పిపోయాడు. దేవుడు శిక్ష విధించి జలప్రళయము రప్పించి ఆ యొక్క భూమి ఆకాశమును తుడిచిపెట్టేయడం అనేటప్పటికీ నోవాహు దొరికాడు. దేవుడు నోవాహును ఆపు చేసి మళ్ళా రిజర్వ్ చేశాడు. ఈలోపు మళ్ళా వాళ్ళు చెడిపోయినప్పుడు దేవుడు ఎవరైనా దొరుకుతాడా అని చూసినప్పుడు అబ్రాము దొరికాడు. అప్పుడు దేవుడు అబ్రహాము దేవుడిగా, అబ్రహాము ద్వారా ఒక జనాంగాన్ని, ఈరోజు చాలా మంది అంటారు కదా ఇశ్రాయేలు దేవుడు నాకు దేవుడు కాదు, మన దేశం కాదండి. దేవుడు ఆ రోజున అబ్రహాము దొరికాడు, ఈరోజు నువ్వు దొరుకుతావా? దేవుడు నన్ను ఎంచుకోగలడా? దేవుడు అబ్రహాము దేవుడుగా పిలువబడిన దేవుడు సురేష్ దేవుడిగా చెప్పుకోగలడా? ఎప్పుడు క్వశ్చన్ అటుపక్కన ఉండకూడదు సుమా, క్వశ్చన్ నీ వైపు ఉండాలా. దేవుడు హెచ్చింపబడాలా, మనము తగ్గింపబడాలా. అంటే దేవుని కోసం నేర్చుకుంటున్నాం కదా. ఒక్కసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆ యొక్క 6వ అధ్యాయంలో దేవుని గుణగణాలకు వెళ్తే ఆయన కోసం 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. శ్రీమంతుడు
అద్వితీయుడు అగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై మనుష్యులలో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడూ చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక. ఇంత గొప్ప దేవుడి కోసం ఈ ఎఫెసీ 2వ అధ్యాయము ఏమంటున్నాడు? మీరు వాటిని చేయుచు. చాలాసార్లు ఎదుటోడిని చెప్తాం, మరి మనమేం చేస్తున్నాం? వాయుమండల సంబంధమైన అధిపతి సాతానికి ఇంకో పేరేంటి? వాయుమండల అవిధేయులను ప్రేరేపించు శక్తి ఎప్పుడు కూడా అవిధేయతను ప్రేరేపిస్తుందండి. దేవునికి విరోధముగా ప్రేరేపిస్తుందండి. అంటూ ఏమంటున్నాడు? శరీరము యొక్క, మనసు యొక్క మునుపు దేవుని ఉగ్రతకు, మనస్సు యొక్క, నీ మనస్సు ఎప్పుడు నిన్ను పాతాళానికి నడిపిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్యాషన్, నీ హృదయం ఎప్పుడూ ఆశపడుతుంది, కానీ మనసు దూరం చేస్తూ ఉంటుంది. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి చచ్చిన వారమై ఉన్న మనకి క్రీస్తు ప్రేమను బట్టి కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడు? మీరు విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు. స్వనీతి అంటే ఏంటో తెలుసా? నేను మంచిదాన్ని, నేను మంచోడిని కాదండి. క్రీస్తు ప్రభు ఒక్కడే మంచివాడండి. అంటే ఇంతగా, అంటే మనము దూరస్థులమైపోయిన మనము, అంటే దేవుడు జ్ఞాపకము చేసుకుని సమీపస్తులుగా దేవుడు ఏ విధముగా చేశాడో ఆ యొక్క ధర్మశాస్త్రమును, ఇక్కడ అంటారు ధర్మశాస్త్రమును కొట్టివేశాడు కాదండి, ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చాడండి. మన కోసము ధర్మశాస్త్రము ఎప్పుడు మనల్ని పాపి అని చెప్తుంది అంటే ధర్మశాస్త్రానికి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలే. అంటే ధర్మశాస్త్రము నిన్ను పాపిగానే చూస్తుంది. అయితే నమ్మువారు కృప చేత క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని, అనగా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణకు ఆధారముగా బయలుపరచెను. కాబట్టి ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు అంటాడు, ఏమంటాడో తెలుసా? ఆలోచించండి. నేను తీర్పు తీర్చుటకు రాలేదు, ఎందుకు వచ్చానో తెలుసా? రక్షించడానికే వచ్చాను. అంటే దేవుడు ఒక్కడే కనుక విశ్వాసము మూలముగా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఇది చెబుతూ మనము చిన్నగానే చెప్తున్నాను, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనము ఇక్కడ ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినమందు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపినప్పుడు 120 మంది విశ్వాసుల ద్వారా సంఘము ప్రారంభించబడినప్పుడు ఆ యొక్క 11 మందితో పేతురు లేచి ఏమని చెప్తున్నాడంటే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 29వ వచనం, సహోదరులారా, మూల పురుషుడగు దావీదు కూర్చి. నేను ఎన్నో చెప్పొచ్చు, అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు, అతని సమాధి మన మధ్య ఉంది. అయితే దేవుడు ఏం చెప్పాడు? నీ గర్భ ఫలములో నుండి సింహాసనం మీద కూర్చుండబెడతాను. అయితే క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టలేదని కీర్తన 16లో ఉంటుంది. శరీరము కుళ్ళిపోలేదని దావీదు ఆయన పునరుద్ధానము గురించి చెప్పాను కదా.
దేవుడు ఈ యేసు ప్రభువుని లేపాడు, దీనికి మేమందరము సాక్షులము అని చెబుతూ ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మనకి ఈ పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ అంటే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు వారి ఆత్మ. దేవుడు కుమారుని పంపాడు, కుమారుడు తన ఆత్మని పంపించాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, కానీ నీ శత్రువులను పాదముల క్రింద, అనగా ఏమని చెప్తున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను అని చెప్పినప్పుడు ఆ సహోదరులు నొచ్చుకొని, మరి మేమేమి చేయాలన్నప్పుడు మీరు మారు మనస్సు పొంది, నెంబర్ 1, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము, గిఫ్ట్, వరము, గిఫ్ట్. చూసారా? అంటే మొట్టమొదటిది పాప క్షమాపణ. క్రైస్తవులకున్న బలహీనత ఏంటో తెలుసా? బ్రదర్, నేనెవ్వరికీ తప్పు చేయలేదు బ్రదర్, నేనెవ్వరిని ఏమీ అనను బ్రదర్, నా బతికేదో నాదే బ్రదర్. నువ్వొద్దు దేవునికి. ఎందుకంటే నీ నీతి దేవుని నీతి కంటే ఎక్కువ. మరి ఆయన చనిపోయింది ఎవరి కోసం? ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కోసం? నీకు నువ్వు నీతిమంతుడివి అంటున్న నీవు, వాక్యం చెప్తుంది నీవు పాపివి. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు. అనుక్షణము మనము క్రీస్తు యేసు రక్తములో శుద్ధి చేయబడాలి. పాత నిబంధన అంటే ఏంటంటే, పాపం చేసేవాడు మనిషి మోగ జీవాలని బలి ఇచ్చేవాడు. అయితే దేవుడు చెప్పాడు, నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను. కనుక ఆ బలి యాగము యేసుక్రీస్తు శరీరము దాల్చి ఆ బలియాగం అర్పించు. అంటే యేసుక్రీస్తు ప్రజల కోసం చనిపోయాడో లేదో తెలియదు, కానీ నా కోసం చనిపోయాడు. ఎల్లప్పుడూ నా ముందు క్రీస్తు సిలువ వేయబడి ప్రకటించాల. అంటే మేము సిలువ వేయబడిన వానిని గూర్చి ప్రకటిస్తున్నాం. సిలువని గూర్చిన వార్త నశించుచున్న వానికి వెరితనము, కానీ రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. ఏ రోజునైతే దేవుడు నీ కోసం చనిపోయాడని నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తావో, ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుందండి. చాలా బాధ అవుతుంది తెలుసా? ఏమిటంటున్నాడు? 3వ వచనం నుంచి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి. శ్రమలయందు ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదంట. ఎందుకు? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీ హృదయంలో, అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అంటే అన్కండిషనల్ లవ్, దేవుని ప్రేమ నీలో కుమ్మరింపబడకపోతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అన్నది అబద్ధం. ఆయన పదే పదే నీకు చెప్తాడు, వాడు నశించిపోతున్నాడు, వారి కొరకు ప్రార్థిస్తావా? వాడు అక్కడ కొట్టుకుపోతున్నాడు, వారి కొరకు ప్రార్థిస్తున్నావా? అక్కడ మర్డర్ జరుగుతుంది, ప్రార్థిస్తావా? అక్కడ రేప్ జరుగుతుంది, ప్రార్థిస్తావా? యాక్సిడెంట్ అయితే ఏం జరిగిందని చూడు, ప్రభా 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 ప్రభా, అయ్యో ఎవరైనా ప్రార్థన చేస్తారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు పరిశుద్ధాత్మనిచ్చింది ప్రవచనం చెప్పడానికి కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు, ఏం జరుగుతుందో చెప్పగలవా? దేవుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడో చెప్పగలవా? ఆలోచించండి ఒక్కసారి. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కోసం? నా కోసం, భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే నీతిమంతుని కొరకు. ఒక తల్లి కుమారుడికి కిడ్నీలు ఇచ్చేస్తుందండి, తల్లి ప్రాణాన్ని ఇచ్చేస్తుందండి. అయితే దేవుడు ప్రాణము పెట్టిన ప్రేమ, ఆయన ప్రేమ ఎలా వెల్లడిపరుస్తున్నాడంట?
మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి, అంటే యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఏ రోజునైతే వాళ్ళు ఆ పండు తిన్నారో దేవునికి దూరం అయిపోయారు, దాక్కున్నారు, దేవుని శిక్షావిధికి ఈ లోకాన్ని అప్పగించారు. మనిషికి ఎంత అంటే అయినంత. ఒక్కసారి కానంత అయిందనుకోండి, ఒకే చోట ఉన్న ఆలోచనలు కలవట్లేదు కదా. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? నా దేవుని ప్రేమ నన్నుగా ప్రేమిస్తున్నాడు. ఆయన బలహీనత అదే కదా. ఆయన నీ ముందే జీవ మార్గము, మరణ మార్గము, మేలు కీడు, శాపము ఆశీర్వాదం. చాయిస్ ఈజ్ యువర్స్. ప్రేమ బలవంతము చేయదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ పంతానికి పోదో, ప్రేమ దూషించదు, ప్రేమ త్యాగమైపోతుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది. మరి ప్రేమిస్తున్నానన్న మన యవ్వనస్తులు నిజమైన ప్రేమ ఒక్కసారి వాళ్ళకి రుచి చూపిస్తే, వాళ్ళకి దేవుని వాక్యం విత్తితే, అయ్యో నేను ఎంతగా ప్రార్థిస్తాను తెలుసా, నా బోటోడిని తీసుకుని వెళ్తావా? దేవా, నీ ప్రేమ ఎరుగక యవ్వనస్తులు నశించిపోతున్నారే. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడే. ఈ ఆకర్షించే ప్రేమ, ఈ మనసుకు ఇంపైన ప్రేమ తీసుకెళ్ళి వాడు అమ్మేస్తున్నాడే. ప్రభునందు ప్రియులరా, నిజంగా ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? నిజంగా ఆయనకి లోబడుతున్నావా? ఒక్కసారి నా మనోనేత్రములు వెలిగించు ప్రభువా, నీ కన్నులతో నన్ను చూడగలిగే కృపనివ్వు అని అడుగు. ప్రభువా, నీ రక్తము ఒక్క బొట్టు కూడా వేస్ట్ కాకూడదు ప్రభువా అని అడుగు. ఒక బరబ్బా కోసం కాదా చచ్చిపోయింది? ఆ శిలువ మీద ఉన్న దొంగ కోసం కాదా చచ్చిపోయింది? ఆఖరికి పేతురు బొంకాడే, ఇస్కరియోతు యూదా అమ్మేశాడే, అందరూ వదిలేసి వెళ్ళిపోయారే. నేను విడచిన కాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన కాని నన్ను మరువనన్న ప్రేమ, తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. చెరసాలలోంచి పౌలు రాస్తున్నాడే. చెరసాలలో ఆ యొక్క తన శరీరాన్ని వేధిస్తున్న ఆ వేదనలో పౌలు రాస్తున్నాడే. కీడు అనుభవించావా? అన్యాయమే జరిగిందా? అయినా గలమెత్తి ప్రకటించు, దేవుడు మంచోడు, దేవుడు గొప్పోడా. తినడానికి తిండి లేదా? దేవుడు గొప్పోడు. ఏ ఆదరణ దొరకలేదా? నేలను పడి ఉంటే నా దరి చేరినావు, నీ ప్రేమ కౌగిటిలో హత్తుకుంటివే. ఏ ప్రేమను నోచుకోక పడియుండగా ఆదరించువారు లేక నాథనైతిని. చూపితివా నీ ప్రేమను
కడిగితివా నా గాయమును. సమరయుడా నా సమరయుడా, సమరయుడా నా స్నేహితుడా, ప్రేమామయుడా నా సమరయుడా, నీ ప్రేమతో నన్ను ప్రేమించినావా. మరువనయ్య నేను మరణం వరకు, విడువనయ్య నేను నిన్ను చేరే వరకు. చెప్పగలవా? గుంటు ఎత్తి పాడగలవా? గుండె గుడిలోంచి ఆకాశం కదిలిపోద్దండి, పాతాళం దద్దరిల్లిపోద్దండి. నీలాంటి వాడి కోసం నేను వెతికాను నా కుమారుడా, నీకేమీ ఇవ్వలేదు. అయినా నువ్వు నన్నే గొప్పవాడు అన్నావే. ఉందా నీలో ప్రాణం పెట్టిన ప్రేమ, నా యేసు ప్రేమ? నిజంగా ఆయన నాకు దొరకకపోతే ప్రార్థన చేయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన సువార్తను వీరి హృదయాల్లో భద్రపరచమని, వీరికి తెలియచేయమని. యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. యేసుక్రీస్తు రక్తము వలనే నేను పరిశుద్ధపరచబడి ఉన్నాను. కానీ అది కంటిన్యూయల్ ప్రాసెస్. అంటిల్ ఐ డై ఐ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ ఎ రైచియస్. నేను చనిపోయే వరకు ఏ నీతి నాలో ఉండదని నిశ్చయముగా హృదయాలు అంతరంగము ఎరిగిన నా దేవా, నీ కృపకి యేసు నామమున వాక్యం వింటున్న వారిని నీ వాక్యముతో శుద్ధి చేయమని, నీ రక్తముతో శుద్ధి చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.